మౌనిక్ గారు ఉన్నారు, మురళీ మనోహర్ గారు ఉన్నారు, ఎలీషా గారు ఉన్నారు. మౌనిక్ గారు వినబడుతుందా? యా చెప్పండి, మీ మీ ఒపీనియన్ ఏంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తదనంతర పరిణామాలు దాని మీద? జీ, ఒక బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైనా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ప్రశ్నించడం, దాన్ని వ్యతిరేకించడం, దాని లోపల ఇంకే అది కరెక్ట్ కాదు, అసలు చార్జ్ షీట్ వేసిన ఆయన క్రిస్టియన్ కాదు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలకు మీనింగ్ ఉండదు. మేడం, పిచ్చి మాటలు కాదు, నేను రికార్డ్ చెప్తున్నా మేడం. మీరు మాట్లాడుతుండవచ్చు, నేను రికార్డ్ చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు చెప్తున్నా. దయచేసి మీరు మాట్లాడుతుండొచ్చు కానీ నేను రికార్డు స్టడీ చేసి చెప్తున్నాను. మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయలేదు. పిచ్చి పిచ్చి మాటలు అంటే కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మేడం. అదే అందుకనే నా ఉద్దేశం. ఎందుకంటే సుప్రీం కోర్టుకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఎట్లాంటి వర్డిక్ట్ ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చెప్పండి మౌనిక్ గారు. సో ఆన్ దట్ నోట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఎందుకంటే మహిళల్ని మాట్లాడనివ్వండి. మీరు ఎస్సీ రిజర్వేషన్ ఒకటే కాదు, మహిళా రిజర్వేషన్ కూడా ఉంది. సో ఇక్కడ హిందుత్వం అనేది వే ఆఫ్ లైఫ్ అని చెప్పడానికి సుప్రీంకోర్టుకి వాళ్ళ ఒపీనియన్, అది వర్డిక్ట్ కాదు, అది స్టేట్మెంట్ కాదు, అది మన శాస్త్రయుక్తంగా మనం తీసుకోవాల్సింది కాదు. ఎందుకంటే హిందూ అనే అతను ఒక మతం మారిండు, అది కూడా ఒక విదేశీ మతానికి వెళ్ళిండు అంటే అతను మాజీ హిందూ కిందకే వస్తాడు. అది ఏ మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ అనే విదేశీ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళను మాజీ హిందువులు అనాలి, అంతేగాని హిందువులు అనడానికి లేదు. ఇక్కడ హిందూ ధర్మంలో సిక్కు, బౌద్ధం, జైనం ఇవి హిందూ ధర్మంలో బ్రాంచెస్. ఎందుకంటే ఈ రెండిట్లో కామన్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి హిందుత్వంలో బ్రాంచెస్. అందుకనే అంబేద్కర్ గారు బౌద్ధంలోకి వెళ్ళిండ్రు. వెళ్తూ వెళ్తూ అంబేద్కర్ గారు విదేశీ మతాలకు నా శవం వెళ్ళదు అని అంటూ పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఆయన క్లియర్ గా ఒక వ్యక్తి, హిందూ వ్యక్తి మతం మారిండు అంటే మనకు ఒక శత్రువు తయారైతున్నాడు అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్, ఒకవేళ మతం మారి వెళ్ళినా కూడా అక్కడ అన్యాయము, మోసమే జరుగుతుంది తప్ప ఇస్లాం, క్రిస్టియానిటీలో హిందువుల, దళితులకు న్యాయం జరగదు అని చెప్పిన దానికి ఎగ్జాంపుల్ జోగేంద్ర మండల్ గారిని కూడా చాలా సార్లు కోటి చేసిండు అంబేద్కర్ గారు. ఇంకొకటి మనం క్లియర్ గా ఒక అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఐబీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారంగా మిషనరీ యాక్టివిటీస్ భారతదేశంలో ఎట్లా జరుగుతున్నాయి అనేది ఐబీ రిపోర్ట్ చూడండి. మీరు ఐబీ వెబ్సైట్ లో మీకు దొరుకుతుంది. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఒక గ్రామంలో ఒక పాస్టర్ తయారైండు అంటే ఆ గ్రామాన్ని రెండుగా విడదీస్తున్నాడు. ఏమని? ఒకటి హిందూ వ్యతిరేకులుగా తయారు చేస్తున్నాడు, ఎవరెవరైతే చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళందరితోనే ఆ గ్రామంలో సమరసతను, ఆ గ్రామంలో సామాజికతను మొత్తం పాడు చేసి మనుషులకు హ్యూమానిటీ అనేది, కమ్యూనిటీ అనేది, ఆ సెన్స్ ఆఫ్ థింగ్ ని స్పాయిల్ చేస్తున్నారు పాస్టర్స్. ఇప్పుడు ఆనంద్ అనే పాస్టర్ కూడా అట్లా స్పాయిల్ చేసినప్పుడే రామ్ రెడ్డి అనే వ్యక్తికి అతనికి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో మతం మారిన తర్వాత కూడా ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల ఈ రోజు మనం అందరం కూడా రామ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అసలైన అంబేద్కర్ గారు ఇచ్చిన ఎస్సీ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఫలాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్ ఫలాలు నిజమైన దళిత హిందువులకు దక్కాలని, వాళ్ళకి ఏమేమైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఆ జరిగిన అన్యాయానికి గాను కాంపెన్సేషన్ గా మనం ఇస్తున్న రిజర్వేషన్ ఇది. ఎందుకంటే ఒక జాబ్ కి 35 మార్కులు వచ్చిన ఎస్సీ వ్యక్తి జాబ్ కి ఎలిజిబుల్ అవుతాడు. అదే 70-80 మార్కులు వచ్చిన ఒక ఓసీ గాని, రెడ్డి గాని, బ్రాహ్మణ గాని వ్యక్తి ఆ జాబ్ కి ఎలిజిబుల్ కాడు. ఎందుకు ఇచ్చినాం ఇంత గొప్ప రిజర్వేషన్, ఇంత బ్రాడ్ కట్ ఆఫ్ ఎందుకు ఇచ్చినాం అంటే వాళ్ళకు జరిగిన అన్యాయం గాను, మన పూర్వీకులు అన్యాయం చేసిండ్రు అని మనం ఒప్పుకున్నాం కాబట్టి దానికి కాంపెన్సేషన్ గా మనం ఎస్సీ రిజర్వేషన్ ఇస్తున్నాము. అది హిందువులకి. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండి ఈ జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రతిఘటిస్తున్నారు కాబట్టి మీకు రిజర్వేషన్ కి ఎలిజిబిలిటీ. మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎందుకు ఉంటది రిజర్వేషన్? కాబట్టి మీరు మతం మారిండ్రు అంటే ఈ మతాన్ని మీరు ఇడ్సబెట్టిండ్రు అన్న తర్వాత మీకు ఇంకా రిజర్వేషన్ కూడా ఇడ్సబెట్టాలి. అయితే మతాన్ని పట్టుకోవాలి లేదా రిజర్వేషన్ ని పట్టుకోవాలి. అయితే రిజర్వేషన్ ని పట్టుకుంటే హిందూ దళితులకు ఏం జరుగుతుంది అంటే, మీరు గట్టిగా ఉండి మీరు యుద్ధం చేస్తున్నాడు, మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రతిఘటిస్తున్నాడు. కాబట్టి దళిత హిందువులుగా ఉంటూ రిజర్వేషన్ ఫలితాలను ఎంజాయ్ చేస్తూ, ఆ ఫలాలను ఎంజాయ్ చేస్తూ, అట్ ద సేమ్ టైం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అగ్రకులమాలను ప్రశ్నించండి. ఇది రియల్ ఫైటర్ యొక్క లక్షణం, ఇది రియల్ క్షాత్ర తేజం. దీన్ని దళిత హిందువులందరూ అలవర్చుకొని వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్ ఫలితాలను ఎంజాయ్ చేయాలి. అయితే దీనిలో ఒక లూప్ హోల్ కూడా ఉందండి ఈ చట్టంలో. ఏంటిదంటే, ఒక వ్యక్తి కన్వర్ట్ అయిన తర్వాత కన్వర్ట్ అయింది దేని ఆధారంగా వాళ్ళని తీసేయాలి అంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు క్రిస్టియన్ మతంగా మారి చర్చికి వెళ్లే వ్యక్తి
ఎస్సీ రిజర్వేషన్ కింద ఇంజనీరింగ్ గానీ మెడిసిన్ గానీ సీటు సంపాదించుకుంటే అతని సర్టిఫికేట్ ని మనము సస్పెండ్ చేసేసేయాలి. అతను ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కి వెళ్తే అతన్ని ఆ గవర్నమెంట్ జాబ్ నుంచి తీసేయడంతో పాటు ఇట్లా ఎవరైతే చర్చికి వెళ్తూ క్రిస్టియన్ గా ఉంటూ హిందూ ఎస్సీ రిజర్వేషన్ ని తీసుకున్న వాళ్ళ మీద 420 కేసు వేయడము అనేది కూడా ఒక ప్రావధానం అందులో యాడ్ చేయాలి. లేకపోతే ఏమైపోతుంది అంటే సిస్టమ్ నే వీళ్ళు చీట్ చేస్తున్నారు. ఎందుకంటే చీటింగ్ అన్నట్టు చర్చికి వెళ్ళి ఈ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తాము అని అన్నప్పుడు అంబేద్కర్ గారు క్రిస్టియన్ ఎందుకు మారలేదు? అంబేద్కర్ గారికి అప్పుడు ఆపర్చునిటీ ఉండే, క్రిస్టియన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉండే, ముస్లిం అవ్వడానికి ఆపర్చునిటీ ఉండే. కానీ ఆయన సనాతన ధర్మంలో భాగమైన పునర్జన్మను నమ్మే కాషాయ వస్త్రాన్ని ధరించే బౌద్ధ మతంలోకి ఆయన వెళ్ళిండు. దీని అర్థం ఏంటిదంటే ఆయన ఇక్కడే ఉండి మీరు యుద్ధం చేయాలి, మీకు జరుగుతున్న అన్యాయానికి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఇక్కడనే ఉండి ప్రశ్నిద్దామని ఆయన చెప్పకనే చెప్పింది. కాబట్టి ఇందులో యాడ్ చేయాల్సిన ప్రావిధానం ఏంటిది అంటే నా ఒపీనియన్ లో ఎవరైనా ఎస్సీ రిజర్వేషన్ క్రిస్టియన్ గా మారి ఎస్సీ రిజర్వేషన్ తోని ఇంజనీరింగ్ మెడిసిన్ తీసుకుంటే వాళ్ళ మీద 420 కేసు వేయాలి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే వాళ్ళని జాబ్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద అగైన్ మళ్ళీ 420 కేసు వేయడం వల్ల రియల్ దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు అందరు హిందువులే అన్నప్పుడు ఇస్లాం మత మార్పిడిని ఏమనాలి, క్రిస్టియన్ మత మార్పిడిని ఏమనాలి? సో మాట్లాడేటప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్ ఐ కెన్. ప్రొఫెసర్ పాపయ్య గారు MRPS నుంచి, పాపయ్య గారు